శ్రీ డేవిడ్ లేదు. రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిస్తాం. కర్నూలు జిల్లాలో మెజారిటీ సీట్లు మనకే వస్తాయి. తమ్ముళ్ళు, ఈరోజు మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలవడం చారిత్రక అవసరం. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే 5 సంవత్సరాలు అయిన తర్వాత ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడుండే అభ్యర్థులు ఎంపిక చేసుకోలేకుండా హైదరాబాద్లో కూర్చొని లోటస్ పాండ్లో అభ్యర్థులు ఎంపిక చేస్తున్నారంటే మన పార్టీ మీద మన రాష్ట్రం మీద అభిమానం ఉంటే ఇక్కడుండాలి. మనల్ని ఎన్ని తిట్లు తిట్టాడో చూశారు మీరు. ఆ కేసీఆర్ ఆయన పంచన చేరాడు ఇప్పుడు పోయి. నవ్య ఆంధ్రప్రదేశ్లో మీరు ఆ రోజు చూస్తే ఎన్ని మాటలు, ఎన్ని తిట్లు, ఎన్ని విధాలుగా ప్రవర్తించాడంటే నా దగ్గరనే పెరిగి కడాన నన్నే తిట్టే పరిస్థితికి వచ్చాడంటే ఎంత గొప్ప నాయకుడు అయిపోయాడో మీరే చూడాల్సిన అవసరం ఉంది. మొన్న ఎన్నికలైనాయి, నాకేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు. ఆ రిటర్న్ గిఫ్ట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా 1000 కోట్లు పంపిస్తాడు. నీ డబ్బులు కాదు, తిరుగు తపాల్లో ఓటమిని పంపిస్తాను తప్ప ఒక్క ఓటు మీకు పడే పరిస్థితి రాదు, ఒక్క సీటు మీరు గెలిచే పరిస్థితి రాదు. తమిళలో 3 మోడీలు గెలిచారు. ఢిల్లీ మోడీ, హైదరాబాద్ మోడీ, మన దగ్గర మోడీ, 3 కలిశారు. నేనన్నా ఎందుకయ్యా ముసుగు తీయండి, 3 బండారం బయటపడుతుంది, మీ కథ ఏంటో తేలుస్తానని నేను చాలా స్పష్టంగా చెప్పా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మనకు అన్యాయం జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. విభజన అప్పుడు మనకు ఆస్తులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. మనకు రావాల్సిన ఆస్తులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ నుంచి ఆస్తులు రాలా, విభజన చట్ట హామీలు అమలు చేయాలా, ప్రత్యేక హోదా ఇవ్వాలా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి నోరు మెదపలేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, కేసుల భయం. కేసీఆర్తో విరోధం పెట్టుకోలేడు, పెట్టుకుంటే లోటస్ పాండ్ కేసీఆర్కి పోతుంది. ఈయన జైలుకు పోవడం ఖాయం. నరేంద్ర మోడీని చూస్తే భయం. రెండోది, అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి డబ్బులంటే చాలా పిచ్చ, ఆశ కాదు పిచ్చ. ఈరోజు గౌరవ వెంకటరెడ్డి ఉన్నాడు, ఆయన కంటే నిజాయితీ పరుడు ఎవరన్నా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు ఆయనకి సీట్ ఇవ్వలేదు? డబ్బుల కోసం, అంతేనా? అంటే డబ్బులుంటే ఏ పనైనా చేసేస్తారు మీరు. మీ వల్ల ఏమవుతుంది రాజకీయం అని నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీకి కట్టుబడి ఉన్నామని మరొకసారి తెలియజేస్తున్నా. ప్రజాహితం కోరే నాయకులు మన దగ్గర ఉంటారు, డబ్బులు దోచుకునే నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉంటారు. అతన్ని చూస్తే నాకు చాలా జాలి వేస్తుంది పాపం, జగన్మోహన్ రెడ్డిని చూస్తే. మళ్ళీ ఓడిపోవడంగా తమ్ముళ్ళు, పాపం నమ్ముకున్న కార్యకర్తలు కూడా జైలుకు తీసుకుపోతున్నాడు. ఇప్పుడు ఫామ్ 7 చూడండి. ఎవరైనా తెలివైన వాడు ఆ మాట చెప్తాడు. ఢిల్లీకి పోయాడు, 59 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పాడు. నేరుగా వచ్చాడు, అందరికీ చెప్పి ఫామ్ 7 ఇచ్చి ఉండే ఓట్లు తీసేయమన్నాడు. అక్కడ కేసీఆర్ ఉన్నాడు, చాలా తెలివైన వాడు కేసీఆర్. ఆయన అనుకుంటే తెలంగాణలో నీ ఆటలు సాగాయి, కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో నేనున్నంత వరకు నీ ఆటలు సాగవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మన దగ్గర కుప్పిగంతులు మీరు చూస్తే అతను మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత 25 లక్షల ఓట్లు తెలంగాణలో తీసేశారు. ఆయన దగ్గర ఒక టెక్నాలజీ, చాలా తెలివైన టెక్నాలజీ. రూమ్లో కూర్చొని అడ్డదుడ్డంగా లెక్కలు రాసుకుని స్ట్రాటజీ వేసి మొత్తం 25 లక్షల ఓట్లు తీసేశారు. కోర్టుకు పోయినా కాలేదు, అక్కడే సీఈఓ ఒప్పుకున్నాడు.
అదే టెక్నాలజీ పాపం మన జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పోయి వచ్చాడు, అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు అందరూ కూడా జైలుకు పోయే పరిస్థితికి వస్తున్నారు. నేను వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఏ ఓట్లయితే దొంగ ఓట్లు వేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులు, తప్పకుండా జైలుకు పోయే పరిస్థితి వస్తుందని మరొక్కసారి వీళ్ళని హెచ్చరిస్తున్నా. నిన్న మీరు చూశారు, వీళ్ళ దగ్గర అంతా ఉండేవాళ్ళు నేరాలు చేసేవాళ్ళు. మొన్న ఢిల్లీకి పోయాడు, ఒక ఫిర్యాదు ఇచ్చాడు మన మీద. ఎవరు? విజయసాయిరెడ్డి. ఆ మనిషి ఫిర్యాదు ఇస్తే ఏం చేశాడంటే చాలా తెలివైన, నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, పోలీసులకి ఎప్పుడు చెప్తాను, దొంగతనం చేసిన వాడు ఎక్కడో ఒక సాక్ష్యం వదిలిపెట్టిపోతాడు. మనం పట్టుకునే బాధ్యత మన పైన ఉంటుంది, పోలీసుల పైన. మీరు అసమర్థులైతే తప్ప దొంగలు తప్పించుకోలేరు, నేను ఎప్పుడు చెప్తాను. మొన్న ఢిల్లీకి పోయి ఇచ్చాడు. ఇస్తే ఏం చేశాడంటే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశాడు. మన మీద ఎక్కడ ఫిర్యాదు చేయాలి, ఏం యాక్షన్ తీసుకోవాలి, ఎట్లా చేయాలి, మన పార్టీ మనం వాడే యాప్ను ఏ విధంగా తారుమారు చేయాలి, ఉపయోగం లేకుండా నిరుపయోగం చేయాలన్నీ రాసి ఒక కాగితంలో పెట్టి ఈయనిచ్చే పిటిషన్లు అది కూడా పెట్టిచ్చేశాడు. అడ్డంగా దొరికిపోయాడు సాక్ష్యాలతో సహా. అది తీసుకొచ్చి హైదరాబాద్లో పోలీసులకు ఇచ్చి మన పైన యాక్షన్ తీసుకుని మన పార్టీ యాప్ను కానీ మన పార్టీ కంప్యూటర్లు సీజ్ చేశాడు, కంప్లైంట్ లేకుండా. మన మీద నెపం పెట్టాడు, ప్రభుత్వ మొత్తం డేటా అంతా కూడా చోరీ అయిపోయింది, వీళ్ళు కాపాడారు. ఎవరు? తెలంగాణ పోలీసులు. నా డేటా మీరు కాపాడడానికి మీరెవ్వరని మరొక్కసారి మీ ద్వారా అడుగుతున్నా, గుర్తుపెట్టుకోవాలి. నాదొక ప్రభుత్వం, మీదొక ప్రభుత్వం. ఈరోజు ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? హైదరాబాద్లో కంపెనీ ఉండొచ్చు, వాళ్ళు చేసింది డేటా ఎంట్రీ. ఆ డేటా ఎంట్రీ చేసినప్పుడు పార్టీ ఎంట్రీ చేస్తా ఉంటే నువ్వు నా డేటా దొంగిలించి జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా? మీరు ఎన్ని గుండెలు ఉండాలి మీకు, ఎంత ధైర్యం ఉండాలి? వదిలిపెట్టే సమస్య లేదు తమ్ముళ్ళు. ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి, పక్కనే ఉన్నారు మీరు, కర్నూలు పక్కన మహబూబ్నగర్ జిల్లా ఉంది. మీరు ఒకసారి చూస్తే మన దగ్గర డబ్బులు లేవు, రాజధాని లేదు, కాలేజీలు లేవు, ఇండస్ట్రీస్ లేవు. నేను ఒకటే ఆలోచించాను, మీకు ఎవ్వరికీ ఇబ్బంది ఉండకూడదని ఆలోచించాను. నాకు పరిపాలన అనుభవం ఉంది, సంపద సృష్టించే శక్తి ఉంది, ఆదాయాన్ని పెంచే ఆలోచన ఉంది. అందుకే ఈసారి మీరు చూస్తే మీరు ఎవరైనా ఊహించారా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మొన్నే 5 కార్యక్రమాలు ఇచ్చాను. పసుపు కుంకుమ. నిన్న కూడా అంటున్నారు ఈ పసుపు కుంకుమ లేదు, ఈ చెక్కులు చెల్లవని. చెక్కులు చెల్లడం కాదు, చెక్కులు చెల్లతాయి. ఆ చెక్కులే మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయని మరొకసారి తెలియజేస్తున్న వాళ్ళకి. 2,500 ఇచ్చాం, నిన్నే 3,500 ఇచ్చాం, మళ్ళా ఏప్రిల్లో 4,000 ఇస్తాం. ఇవ్వడమే కాదు, 1 కోటి ఆడబిడ్డలు నా చెల్లెళ్ళు వీళ్ళకి సమాధానం చెప్తారు, నేను కూడా సమాధానం చెప్పక్కర్లేదు. ఇంకొక పక్కన పేదవాళ్ళు పిల్లలు చూసుకోవడంలా నేను ఒకటే ఆలోచించా, పాదయాత్రలో చెప్పాను, నా మాట నిలబెట్టుకున్నా. పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2,000 రూపాయలు పింఛన్ చేశాను తమ్ముళ్ళు. అదే మనం చూపించిన చొరవ. వీళ్ళు 50 లక్షలు 55 లక్షల మంది ఉన్నారు. కోటిన్నర అది వస్తున్నా, అది కూడా వస్తున్నా, అన్నదాత కూడా వస్తున్నా. అదే మాదిరిగా ఇప్పుడు దేశంలో ఎవరు ఇవ్వడంలా. ధనిక రాష్ట్రం తెలంగాణ పసుపు కుంకుమ మీరు ఇచ్చారా? 2,000 రూపాయలు పింఛను మీరు ఇచ్చారా? మీరు మాటలు చెప్తున్నారు, నేను నేరుగా చేసి చూపిస్తున్నాను. అది మనకు వాళ్ళకు వ్యత్యాసం. అన్నదాత సుఖీభవ. నేను ఒక రైతు బిడ్డని, అందుకే నేను ఆలోచించాను, రైతుల యొక్క ముఖాల్లో వెలుగు చూడాలనుకున్నాను. 73,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెట్టాం. వ్యవసాయ అభివృద్ధి 11% మంది, తెలంగాణ 0.22%, ఆల్ ఇండియా 2.9%.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 6,000 రూపాయలు రైతులకు ఇస్తే నేను అదనంగా 9,000 రూపాయలు ఇచ్చి 5 ఎకరాల పైనుండే రైతులకు వాళ్ళు ఏమి ఇవ్వకపోతే 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇది రెండోసారి. మొదటిసారి 24,500 కోట్ల రూపాయలు రుణ భారాన్ని తగ్గించాం. నేను ఒకటే చెప్తున్నా, ఎన్నికల లోపల అందరి అకౌంట్కి డబ్బులు వస్తాయి, అది నా బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళు డబ్బులు ఇవ్వచ్చంట, నేను ఇవ్వకూడదంట. ఈ బీజేపీ నాయకులు ఢిల్లీకి పోయి కంప్లైంట్ చేస్తారు. మీరెందుకు ఇచ్చారని అడుగుతున్నా. నువ్వు ఇచ్చింది 2,000 రూపాయలు ముష్టి, నేను ఇచ్చేది 9,000 రూపాయలు ఇవ్వబోతున్నా, ఇంకా ఎక్కువ ఇస్తా. నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నా. నా ఆలోచన నిత్యం మీ మీదనే ఉంటుంది. ఈరోజు మీరు చూడండి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్క దానికి ఒక అర్థం ఉంది. ఆహార భద్రత ఇచ్చాం, పండగల పూట కానుకలు ఇచ్చాం. ఈరోజు మీరు చూస్తే ఏది చంద్రన్న బీమా భారతదేశంలో ఎక్కడా లేదు. 2,50,00,000 కుటుంబాలకి దగ్గర ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇమ్మీడియట్ గా మట్టి ఖర్చులకు ఇచ్చాం. ఇంకొక పక్కన ఏదైతే అన్నా క్యాంటీన్, మామూలుగా హైదరాబాద్లో కానీ వేరేది ఎక్కడ రోడ్డు పైన తిండి పెడతారు. ఈరోజు మీరు చూస్తే కేఎఫ్సి స్టైల్లో నాణ్యమైన భోజనం పరిశుభ్రమైన ప్రాంతంలో పెడుతున్నాం. బాగుందా లేదా? ఎవరైనా భోజనం చేయకపోతే పోయి భోజనం చేయవచ్చు, మళ్ళీ నాకు చెప్పాలి. మీరు అన్నా క్యాంటీన్లో తిన్నారా? ఎంతమంది తిన్నారు? చేలు పైకి ఎత్తండి. ఓఎం అందరూ భోజనం చేశారు. ఓకే, దట్స్ గుడ్. అదే మాదిరిగా మీరు పెళ్లి కానుక ఇచ్చాం, స్కాలర్షిప్లు ఇచ్చాం, గ్రామాల్లో అన్ని పనులు దర్జాగా సిమెంట్ రోడ్లు వేసాం. పక్కన పోతే తెలంగాణలో రోడ్లు కూడా లేవు, మన రాష్ట్రంలో మాత్రం బ్రహ్మాండమైన రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసి ఖాళీకి మట్టి అంటకుండా బ్రహ్మాండంగా మీరు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. మరుగుదొడ్లు కట్టాం, బ్రహ్మాండమైన వెలుగునిచ్చే ఎల్ఈడి బల్బులు పెట్టాం. రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత, కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతి ఒక్కరి ఆదాయాన్ని రెట్టింపులు చేశాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు 83,000 రూపాయల ఆదాయం మంది 2013-14లో, ఇప్పుడు 1,66,000 రూపాయల ఆదాయం. అయినా ఇప్పటికి కూడా ఇంకా వెనకానే ఉన్నాం. 2022కి 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటాం. 2029కి నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా మనమే ఉంటామని మరొకసారి తెలియజేస్తున్నా. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అహ్మదాబాద్ ఉంది, నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు సీఎం. నేను హైదరాబాద్లో సమైక్య ఆంధ్రప్రదేశ్కి సీఎంగా 9 ఏళ్ళు ఉన్నా. హైదరాబాద్కి అహ్మదాబాద్కి పోలికుందా లేదా మీరే ఒక్కసారి ఆలోచించండి. పోలికే లేదు. అలాంటి విజన్ నేను ఆ రోజు ఇచ్చా. ఈరోజు హైటెక్ సిటీ కానీ, సైబరాబాద్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఐఎస్బి కానీ, ఏది చూసినా ఆ రోజు నేను చేసిన పనులు తప్ప తర్వాత వీళ్ళు సాధించింది ఏది లేదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఈరోజు పోలవరం కడుతున్నాం. 68% పనులు పూర్తి అయిపోయినాయి. రేపు జూలైలో నీళ్లు తీసుకొస్తాం. ఏదో పట్టిసీమ పూర్తి చేశాం. గోదావరి కృష్ణా కలిపాం. ఇప్పుడు గోదావరి పెన్నా కలుపుతాం. నేను పోలవరం కడితే ఈ కేసీఆర్కి చాలా బాధేస్తున్నాడు. మీరు కాళేశ్వరం కట్టుకున్నారు, నేను ఈరోజు పోలవరం కడితే నీకెందుకు బాధ అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ నీళ్లు సముద్రంలోకి పోతాయి. సముద్రంలోకి పోయే నీళ్లు నేను వాడితే మీరు అనవసరంగా రాద్ధాంతం చేయడం ఏమాత్రం సబబు అని అడుగుతున్నా. గోదావరి నీళ్లు పెన్నాకు తీసుకొస్తే మీకు ఇబ్బంది ఏంటని అడుగుతున్నాను. కానీ వీళ్ళు ఆ మాట ఒప్పుకోరు. వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కేంద్రం సహకరించినా సహకరించకపోయినా పోలవరం ద్వారా జూన్లో జూలైలో నీళ్లు కృష్ణాకు వస్తాయి, తర్వాత పెన్నాకు వస్తాయి. ఇక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టుకుని మీ కర్నూలు జిల్లా రాయలసీమని సస్యశ్యామలం చేస్తాం. ఈరోజు ఇరిగేషన్లో మీరు చూశారు, గుండ్రేవుల మొన్నే ఫౌండేషన్ వేసాం, ఆర్డిఎస్ మొన్నే ఫౌండేషన్ వేసాం.
వేదావతి మొన్నే ఫౌండేషన్ వేశాను. ఎల్ఎల్సి అండర్ గ్రౌండ్లో నీళ్లు తీసుకురావడానికి, పైప్ లైన్ తీసుకురావడానికి దానికి కూడా ఫౌండేషన్ వేశాం. ఈ పనులన్నీ అయితే కర్నూలు జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఈరోజు ఎక్కడా లేని నీటి లభ్యత అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఒకటే ఆలోచించాను, రాయలసీమ రాళ్లసీమ కాకూడదు, కరువు సీమగా ఉండడానికి వెళ్ళలేదు. రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అందరూ మాటలు చెప్పారు. కడాన పులివెందులకు నేను ఒక మాట చెప్పాను, మీరు నీళ్లు ఇవ్వలేకపోయారు కానీ మీ పులివెందులకు నేనే నీళ్లు ఇస్తా, కుప్పానికంటే ముందు ఇస్తానని మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. తమ్ముళ్ళు, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఈరోజు ఓర్వకల్లు మీరు చూశారు, ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ తీసుకొచ్చాం. ఇండస్ట్రీస్ వస్తున్నాయి. సీడ్ పార్క్ ఇలాంటివన్నీ కూడా నందికొట్కూరులో కానీ పాండ్యంలో కానీ బ్రహ్మాండమైన సీడ్ పార్క్ వస్తూ ఉంది. అదే మరి అగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తున్నాయి. ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. ఎప్పుడన్నా మీరు ఊహించారా కర్నూలుకి ఎయిర్పోర్ట్ వస్తుందని, ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ వస్తుందని? ఎవ్వరు అనుకోలా. ఇనాగరేషన్ కూడా చేశాం. ఏప్రిల్ నుంచి మీరు రోడ్డు మీద వచ్చే పని లేదు. నేరుగా ఓర్వకల్ నుంచి అమరావతికి డైరెక్ట్గా ఫ్లైట్లో వస్తారు. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇచ్చేస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పద్ధతి ప్రకారం మనం అభివృద్ధి చేస్తున్నాం. దూరదృష్టితో ఆలోచించి అభివృద్ధి చేస్తున్నాం. దీనివల్లనే 2 అంకెల అభివృద్ధి మన దగ్గరనే సాధ్యమైంది. జీవన ప్రమాణాలు పెరిగాయి. ఇవి పెరిగితే వీళ్ళందరికీ నా మీద కోపం ఉంది. మీరు చెయ్యరు, చెయ్యలేరు, నేను చేస్తే మీకు ఎందుకు కోపం అంటున్నా. ఇదే కేంద్రం సహకరించుంటే, ఇదే కేసీఆర్ కూడా సహకరించుంటే మనకు చాలా వెసులుబాటు వచ్చేది. ఇద్దరికీ బాధ ఉంది. కేసీఆర్ అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావడం అతనికి ఇష్టం లేదు. నేనే అభివృద్ధి చేశాను, నేనే హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాను. నేను బాధపడడం లేదు. ఆ రోజు తెలుగు జాతి కోసం చేశాను, తెలుగు వారందరి కోసం చేశాను. విభజన జరిగింది, హేతుబద్ధత లేదు, కష్టాలు వచ్చాయి. నేను అధైర్యపడలా, ధైర్యంగా ముందుకు పోయాను. నేను ఏమడిగాను మిమ్మల్ని? మాకు రావాల్సిన నమ్మకంగా వచ్చే వాటా ఇమ్మని అడిగాను. ఆస్తుల్లో పంపకం సక్రమంగా చేయమని అడిగాను. కేంద్ర విభజన చట్ట హామీలను అమలు చేయమన్నాను. ప్రత్యేక హోదా ఇమ్మన్నాను. ఇది ఇమ్మంటే నరేంద్ర మోడీకి కోపం. కోపం అయితే నేనేం చేస్తాను? నేను నరేంద్ర మోడీకి ఊడిగం చేసే పరిస్థితిలో లేను. కేసీఆర్ కాదు, ఆ కేసీఆర్ నా దగ్గర నుంచే పోయాడు తప్ప ఎక్కడో ఆకాశం నుంచి ఓడి పడలేదని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మన సమస్యలు అడిగితే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టుకుని నవ్యాంధ్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు ఒకసారి చూడండి, ఎన్ని తప్పుడు కేసులు పెడుతున్నారో వీళ్ళు. హైదరాబాద్లో ఎవరైనా ఆస్తులుంటే వాళ్ళ మీద కేసులు, నా మీద కేసు పెడతానంటాడు. నా మీద నువ్వు ఒక కేసు పెడితే నీ మీద 10 కేసులు పెడతా. ఎందుకు వదిలిపెడతా నేను? నాకు నేర్పిస్తున్నారు కథలన్నీ. ప్రతి కోడి కత్తి కేసు నేరుగా ఎన్ఐఏకి ఇస్తారు. కోడి కత్తి కేసు ఎన్ఐఏ ఎంక్వైరీ చేస్తారు, ఏదో ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అయిపోయినట్టు. ఏం చెప్పాలి వీళ్ళకని అడుగుతున్నా. మనం అంటే భయం, నేనంటే కదా ఆయనకన్నా మీరున్నారు కాబట్టి మనం అంటే భయం. ఆంధ్రప్రదేశ్ అంటే వీళ్ళకందరికీ భయం. ఏం భయం అంటే మీరు చాలా చురుకైన వాళ్ళు, అభివృద్ధిలో దూసుకుపోతారు. గుజరాత్ మీ దగ్గర తట్టుకోలేదు. అందుకే 2 సంవత్సరాల నుంచి గుజరాత్ నుంచి అకౌంట్స్ కూడా చెప్పడంలా. అంత మునుపు చెప్పేవాళ్ళు మేము గొప్ప. ఎన్నికలు 2014 కంటే ముందు నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పేవాడు, గుజరాత్ మోడల్. అవునా? జ్ఞాపకం ఉందా? అదే చెప్పి మోసం చేశారు కదా. ఇప్పుడు గుజరాత్ మోడల్ ఎక్కడుందని అడుగుతున్నా. మనం చేసిన మోడలు ప్రపంచానికి ఆమోదయోగ్యం. 2 అంకెల అభివృద్ధి. మా అభివృద్ధి 10.82% 5 సంవత్సరాల్లో చేశాం. మీ గుజరాత్లో ఎంత చేశారు చెప్పమని నేను సవాలు విసురుతున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 2 సంవత్సరాల అకౌంట్స్ కూడా చెప్పలేకపోతున్నారు. అంటే వాళ్ళ దగ్గర సత్తా లేదు కాబట్టి అకౌంట్స్ కూడా దాచిపెట్టుకునే పరిస్థితికి వచ్చారు. నరేంద్ర మోడీ వల్ల ఏమీ లాభం రాలా. ఏం తమ్ముళ్ళు, ఏమైనా లాభం వచ్చిందా మీకు?
కొత్త పెద్ద నోట్లు రద్దు, మన నోట్లో మట్టి. అవునా కాదా? అందరూ ఇబ్బందులు పడ్డారా? ఏటీఎంలో డబ్బులున్నాయా? జిఎస్టీ వల్ల లాభం వచ్చిందా మీకు? రైతులకు న్యాయం జరిగిందా? ఉద్యోగాలు వచ్చాయా? ముస్లింలు ఆనందంగా ఉన్నారా? ఎంత బాధలో ఉన్నారు? ఈరోజు దేశం అంతా అభద్రతా భావంతో ఉట్టడికిపోతున్నారు. ముస్లింల పైన దాడులు, క్రిస్టియన్స్ పైన దాడులు, అదే మరిగా నాయకత్వాన్ని మొత్తం దేశమంతా కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. రాజకీయ నాయకుడు మాట్లాడితే అతని మీద సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ఎవరన్నా పేపర్లు రాస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు, ఎవరన్నా కంపెనీల్లో వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు పోతే డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ మీద కేసులు, ఎవరిని వదిలిపెడుతున్నారు? పోలీసులందరినీ ఇష్టానుసారంగా ఉపయోగించుకొని భయభ్రాంతులు చేస్తున్నారు. నేను అందుకే చెప్పాను, ఈరోజు కేంద్రం రాష్ట్రం ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళు మన ఆస్తుల పైన దాడి చేసి ఆస్తులను నిర్వీర్యం చేసి మన మీద కక్ష తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్ల నేను ఒకటే ఆలోచించాను, ఒక సీనియర్ నాయకుడిగా నాకు ఒక బాధ్యత ఉంది. అందుకే నేను ఆలోచించిన తర్వాత ఈ ప్రభుత్వం ఇలా నడిస్తే దేశానికి నష్టం జరుగుతుంది, ఏమైనా పర్వాలేదు వీళ్ళ పైన పోరాడాలి, వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల్ని ఒక త్రాటి పైన తేవడానికి నా ప్రయత్నం నేను చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దాంతో ఇంకా కోపం ఉంది. ఏం తమ్ముడు? ఢిల్లీ గడ్డ పైన తెలుగు జాతికి జరిగిన అన్యాయాన్ని నిలదీశాను అన్ని పార్టీలు కలిపి. రెండవది, నరేంద్ర మోడీ చేసే అరాచకాలపైన శంకారావం పూరించాం. అది తెలుగువాడి యొక్క సత్తా, వదిలిపెట్టే సమస్య లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, కేసీఆర్ పరిపాలనకు మన పరిపాలన పోలుకుందా తమ్ముళ్ళు? అక్కడ సర్ప్లస్ బడ్జెట్, మంది లోటు బడ్జెట్. అక్కడ సంక్షేమ కార్యక్రమాలు అరాకొర, మన దగ్గర సంక్షేమ కార్యక్రమాలు ఫుల్గా చేశాం. గ్రామాల్లో, టౌన్లో మౌలిక సదుపాయాలు బ్రహ్మాండంగా మనం చేశాం. అక్కడ పట్టించుకున్న సందర్భాలు లేదు. అక్కడ పోలీసు రాజ్యం, మంది ప్రజారాజ్యం. రుణాలు కూడా మీరు చూస్తే 1,50,000 రూపాయలు రుణ విముక్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో 1,00,000 రూపాయలే మాఫీ చేశారు. వన్ టైం 50,000 రూపాయలు ఇచ్చాం. అన్ని విషయాల్లో ముందుకు పోయాం. ఇప్పుడు ఏమీ చేయని పార్టీ 88 సీట్లు గెలిస్తే ఇన్ని చేసిన పార్టీ ఎన్ని సీట్లు గెలవాలి? తమ్ముళ్ళు మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏమంటారు? అవతల వాళ్ళకి ప్రతిపక్ష స్థానం కూడా రాకూడదు. చేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ భవిష్యత్తు బాధ్యత నాది. మీరు కూడా ప్రతి ఒక్కరూ ఒక సవాలుగా తీసుకుని ప్రజల్లో చాలా బాగా రోజు. ఏం తమ్ముడు? గట్టిగా ఓకే మా ఒక్క నిమిషం. అందరూ లేస్తే కష్టాలు వస్తాయి. మీరందరూ మాట్లాడితే ఇంకా చాలా పనులు ఉన్నాయి. అభ్యర్థులు ఎంపిక చేసుకోవాలి. మనమందరం కూడా చాలా మీటింగ్లు ఉన్నాయి. 2-3 రోజుల్లో తొందరలో ఎన్నికలు కూడా అనౌన్స్ చేయబోతున్నారు. మీరు రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఇంటికి ఒకరు త్యాగం చేయాలి. 30 రోజులు పార్టీకి పనిచేయాలి. తద్వారా మీ భవిష్యత్తుకు నాంది పలకాలి. మాట్లాడారు, నేను చూస్తాను, నేను మాట్లాడతాను. ఏం తమ్ముడు? రుణమాఫీ మీకు తప్పకుండా ఈ నెలలో కొన్ని బిల్లులు వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ మంత్ లోపల అన్ని బిల్లులు మీ అకౌంట్లో పడిపోతాయి. అరేంజ్మెంట్స్ అన్నీ చేశాం. ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి మీ అకౌంట్లో డబ్బులు వచ్చేస్తాయి. మీరు ఆనందంగా అన్ని ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసేయచ్చు. ఈ నెల ఇప్పుడు సంపాదించిన డబ్బులంతా కూడా మళ్ళా మీకు ఇవ్వడానికి, మిమ్మల్ని ఎంపవర్ చేయడానికి ముందుకు పోతున్నాం. డాక్రా సంఘాలకు ఇచ్చాం, పింఛన్లు ఇచ్చాం, నిరుద్యోగ భృతి ఇచ్చాం, ఇంకో పక్క అన్నదాత సుఖీభవ కింద ఇచ్చాం. అందరికీ ఎవరికి కాదనకుండా ఉద్యోగస్తుల దగ్గర నుంచి కింది స్థాయి ఉద్యోగస్తుల వరకు అందరికీ పనులు చేశాం. ఒకటి,
మీరు ఉత్సాహంగా పనిచేయాలి. మీరు ఎంత ఉత్సాహంగా పనిచేస్తే అంత మెజారిటీ వస్తుంది. నేను అందుకని మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, పాండ్యం, నందికొట్కూర్ రెండు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. ఇప్పుడే గౌరవ చరిత్ర 3 కర్నూలు కూడా, నంద్యాల, థ్యాంక్ యూ. జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 14 గెలవాలి. ఈరోజు మీరు చూస్తే కర్నూలులో 14 వార్డులకు నీళ్లు లేవు, రోజు ఇవ్వాల్సిన కోరుతున్నారు. దీనికి కొంత డబ్బులు అవుతుంది. ఇమ్మీడియట్ గా నేను ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్తాను, ఇది శాంక్షన్ చేసి పాండ్యంలో ఉండే కర్నూలుకు సంబంధించిన అన్ని వార్డులకి నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్కన హంద్రీనేవా సుజల శ్రవంతి నుంచి గాజుల దిన్న ప్రాజెక్టుకి స్లూయిస్ ఏర్పాటు చేస్తే నీళ్లు వస్తాయని కోరారు. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓర్వకల్లో కల్లూరు చెరువులకు నీళ్లు ఇవ్వాలన్నారు, ఇది కూడా ఇమ్మీడియట్ గా చేయమంటాం. వెలగమాను డ్యామ్ కలెక్టర్ దగ్గర మీటింగ్ పెట్టి కొంతమంది కోర్టుకు అది వెళ్ళారు, ఈ ప్రాబ్లం సార్ట్అవుట్ చేయమని కోరారు, ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా శ్రీశైలం నీటి ముంపుకు 98 జీవో ఇచ్చారు, ఇది కూడా నా నోటీస్ తీసుకొచ్చారు. వెంకటరెడ్డి గారు, శివానంద రెడ్డి గారు ఇద్దరు తీసుకొచ్చారు. దీన్ని కూడా తొందరలోనే పరిష్కారం చేసి మీ సమస్య పరిష్కారం చేస్తాను, మిమ్మల్ని ఆదుకుంటానని మరొకసారి తెలియజేస్తున్నా. అది కూడా అవుతుంది. కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని కోరేది, పనులన్నీ చేశాం. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని పనులైనాక అందరూ ఓట్లు మనకే ఇయ్యాల. అవునా కాదా? నేను కులం చూసి పనులు చేయలా, మతం చూసి పనులు చేయలా, పార్టీ చూసి పనులు చేయలా, పేదవాళ్లకు పనులు చేశా. ఈ ప్రభుత్వం వల్ల లాభం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కృతజ్ఞత అనే పేరుగాని అర్థం చేసుకుంటే వాళ్ళు ఆదరించవలసిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ కాదు. మనం కష్టపడ్డాం, రాత్రింబగళ్ళు శ్రమ చేశాం, కుట్రలు కుతంత్రాలు చేసిన అలాంటి దుస్తుల్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం, రాష్ట్రాన్ని కాపాడాం. అందుకని మళ్ళీ నవ్యాంధ్ర ఆత్మ గౌరవం ఇనుమడింపజేయాలంటే, మళ్ళీ వేరే వాళ్ళ పెత్తనం మన రాష్ట్రం రాకుండా ఉండాలంటే మీరందరూ కూడా తెలుగుదేశమే రావాలి. మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకే ఓట్లు ఇప్పించే పరిస్థితి రావాలి. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే కేసీఆర్ ఓటేసినట్టే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కాదు తమ్ముళ్ళు, కేసీఆర్ ప్రెసిడెంట్. దానికి ఆయన ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు ఈయన పాటిస్తాడు. మళ్ళా ఈయన పెత్తనం మన దగ్గర చేయాలనుకుంటున్నాడు. నాకు నా ఊపిరి ఉన్నంత వరకు నీ ఆటలు సాగనీయం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం. ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు దేశ రాజకీయాల్లోనే కాదు, ప్రపంచంలోనే తెలుగువాడి సత్తా ఏంటో నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి సందర్భంలో గౌరవ వెంకటరెడ్డి గారు, గౌరవ సుచితారెడ్డి గారు, ఇంకా సుచితర్ గారు, ఇంకో పక్క కొండయ్య గారు. కొండయ్య అయితే ఎప్పుడో మన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశాడు. అప్పటి నుంచి కొంచెం పార్టీకి దూరం అయ్యాడు. కానీ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం నా వంతు బాధ్యత నేను చేయాలని వారు కూడా వచ్చారు. నేను మన ఎమ్మెల్యే గౌరవ సుచిత గారిని ఈరోజు మీరు చూస్తే ఆవిడైతే జిల్లాకు వచ్చేటప్పుడు చాలా చూశాను. ఎంత డిగ్నిఫైడ్గా ఉంటుందంటే, నా జీవితంలో జనరల్గా ఎమ్మెల్యేలు అంటే చాలా ఇదిగా ఉంటారు. ప్రజల కోసం నేను చాలా మీటింగ్లకు వచ్చాను. ఆవిడ వేరే పార్టీలో ఉన్నా ఆవిడ ప్రవర్తించిన తీరు నేను ఆవిడ్ని కాదనలేకపోయే పరిస్థితి వచ్చిందంటే, అంత ప్రవర్తన చూసినప్పుడు నాకు
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నేను జనరల్గా మన పార్టీ కాని వాళ్ళని గౌరవిస్తాను కానీ పనులు చేయను. కానీ వారిని చూసిన తర్వాత పనులు చేయాలి అనే విధంగా వారు ప్రవర్తించారంటే అది నేను ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంత వినయం ఉండే వ్యక్తి గౌరవ వెంకటరెడ్డి గారు. మీకు తెలుసు, హుషారు ఎక్కువ, అనుకున్న పని చేస్తాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, చేయాలనే తపనుండే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మన పార్టీలోకి రావడం మన పార్టీకి పెద్ద అసెట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా, అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా. నేను మాట్లాడినప్పుడు కూడా చూశాను వారితో, 1-2 సార్లు నేను మాట్లాడితే నాకు అనిపించింది నా ఆలోచనలకు దగ్గరగా ఉండే వ్యక్తి గౌరవ వెంకటరెడ్డి గారు. నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తూ ఉంటాను, ప్రజలకు మేలు చేయాలి. తప్పకుండా తమ్ముడు, నా సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. నా సపోర్ట్ అందరికీ ఉంటుంది, కానీ కొందరే నా సపోర్ట్ పూర్తిగా తీసుకోగలుగుతారు. అలాంటి వ్యక్తుల్లో గౌరవ వెంకటరెడ్డి గారు ఒకరుగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచిస్తూ ఉంటాను, 1 నిమిషం టైం దొరికితే ఒక పని చేయాలని. ఎందుకంటే నా ఆలోచన, మన జీవితంలో ప్రజలకు మనం నిరంతరం ఏదో ఒకటి చేస్తానే ఉండాల. చేసినప్పుడు ఉండే తృప్తి ఇంకొకదా. మాట్లాడదాం తమ్ముళ్ళు, మాట్లాడతాను. వాళ్ళందరితో మాట్లాడుతున్నా. శివానందరెడ్డి గారు పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడి అందరినీ కూర్చొని పెట్టి మాట్లాడి ఫైనలైజ్ చేయాలి. తొందరలోనే ఫైనలైజ్ చేస్తాం. మీరు ఏనండి, మీరంతా కూడా గౌరవ చరిత గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి గట్టిగా సమర్థించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. గౌరవ వెంకటరెడ్డి గారు కూడా బాగా పనిచేస్తున్నారు, ఆయన్ని కూడా పూర్తిగా సహకరించండి. వారిద్దరిని మనస్ఫూర్తిగా సాదరంగా మీ అందరినీ కూడా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. శివానందరెడ్డి గారిని మీకు తెలుసు, బాగానే పనిచేస్తున్నారు. ఆయన నందికొట్టుకూరు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. అదే మరిగా వేదిక పైన ఉండే నాయకులందరినీ చూసిన తర్వాత, పోయిన సార్లు 3 సీట్లే మనకు వచ్చాయి. మీ జిల్లాలో 3 వచ్చాయి. నేను పనులు మాత్రం ఎక్కువ చేశాను మీకు మీ జిల్లాకి. ఈసారి 14 సీట్లకు ఎన్ని సీట్లు గెలిపిస్తారో కర్నూలు జిల్లాకే వదిలిపెడుతున్నా. ఎందుకంటున్నానంటే మళ్ళీ ఒక చరిత్ర సృష్టించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రావాలి. ఎవరైనా ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తే దానివల్ల ఒరిగేదేమీ లేదు. ఆ ఓటు మురిగిపోతుంది. ఎలాంటి ఎమ్మెల్యేలంటే వీళ్ళు అసెంబ్లీకి రారు, జీతాలు మాత్రం తీసుకుంటారు. ఏం తమ్ముళ్ళు, నో వర్క్ నో పే నేను ఎప్పుడో పెట్టా, వీళ్ళకు కూడా పెట్టాలనుకున్నా. సరే, ఎక్కడ నాకు సింపతి వచ్చి ఒక ఓటు పడుతుంది, ఎందుకని అది కూడా వదిలేసా, పోతే పోయిందని. ఇంకో పక్కన ఢిల్లీకి పోరు ఎంపీలు రాజీనామాలు చేసేస్తారు. నరేంద్ర మోడీని చూస్తే భయం, వెన్నెముకలో వణుకు, ఆయన్ని చూడలేరు. కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలట కాదు, తుది వరకు రాజీ లేని పోరాటం చేసిన ఎంపీలు తెలుగుదేశం పార్టీ ఎంపీలు. దేశంలో నరేంద్ర మోడీ గారు నిలదీసిన ఏకైక పార్టీ ఎంపీలు తెలుగుదేశం పార్టీ ఎంపీలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ ఉత్సాహం చూశాను. ఎంత టైం మాట్లాడినా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ మళ్ళీ చాలా పనులున్నాయి, ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు కష్టపడ్డాం, బాగా చదివాం. ఇప్పుడు పరీక్షలు రాయాలి. మళ్ళా మంచి అభ్యర్థులు ఎంపిక చేసుకొని పరీక్షలు రాసి, మొన్నైతే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం, కానీ ఈసారి డిస్టింక్షన్లో పాస్ కావాలి. అన్ని సీట్లు మనకే రావాలి. మీ పరిధిలో ఉండే అన్ని సీట్లు గెలిపిస్తామని గట్టిగా మనస్ఫూర్తిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేసుకోవచ్చు. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.